హిందీ భాషపై బీజేపీ, డీఎంకే పార్టీలు ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని అన్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్. రెండు పార్టీలు ప్రజా సమస్యలను వదిలేసి సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్ ట్వీట్లు చేసుకుంటూ ఆడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రానికి నిధులు రావటం కోసం మాత్రం ఎవరూ ప్రయత్నించడం లేదన్నారు. ప్రజలకు ఈ రెండు పార్టీలు నాటకాలు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు విజయ్. ఎవరైనా ఏ భాషనైనా చదువుకోవచ్చని అన్నారు. చెన్నై మామలాపురంలో టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ కార్యకలాపాలను విజయ్ ఉధృతం చేశారు. రాజకీయ వ్యూహకర్త, టీవీకే పార్టీ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్, ఇతర నేతలు సభకు హాజరయ్యారు. తమిళనాడులో హీరో విజయ్ టీవీకే పార్టీ గెటౌట్ క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. త్రిభాషా సిద్ధాంతం, మహిళలపై అత్యాచారాలు, హింస, కేంద్ర రాష్ట్రాల్లోని అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా టీవీకే ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. సంతకాల సేకరణ చేపట్టింది. టీవీకే అధినేత విజయ్ తొలి సంతకం చేశారు. அந்த பதாகையில் சிறப்பு கையெழுத்தை பதிவு செய்கிறார்கள்.